గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోవాలి. 10 రూపాయలు పెట్టుబడి పెడితే 1000 రూపాయలు వచ్చేయాలి, అది కూడా విత్ ఇన్ షార్ట్ టైంలో. ఇదే అత్యాస అంటారు, దురాశ అంటారు. దీనికి ఎన్ని పేర్లైనా మనం పెట్టుకోవచ్చు. మోసపోతున్నామని వెరీ క్లియర్గా తెలిసినా కూడా దాన్ని అంగీకరించకపోవడమే మన బలహీనత. ఇది 100% కొంతమంది ఒప్పుకొని తీరాలి. ఈ మధ్య లేటెస్ట్గా వైజాగ్లో రైస్ పుల్లింగ్ మోసం, భారీ అంటే 1,70,00,000 రూపాయలు రైస్ పుల్లింగ్ పేరుతో తెలంగాణకు చెందినటువంటి ఒక డాక్టర్ని మోసగించినటువంటి ముఠా గుట్టు బట్టబయలైంది. అయితే ఇది పోలీసుల విచారణలో ఈ పాత్రలో రైస్ పుల్లింగ్ పాత్ర అనేది ఒక అత్యద్భుతం. ఇందులో రూపాయి వేస్తే అది రెట్టింపై వస్తుంది, కాబట్టి ఇందులో ఎంతైనా మనం సంపాదించుకోవచ్చు అనేది ఒకటి. రెండోది, ఇదే రైస్ పుల్లింగ్ పాత్ర అక్షయ పాత్ర లాంటిది. ఎంత సంపాదించుకోవాలి అనుకున్నా కూడా దీన్ని మనం సరైన పెట్టుబడి పెట్టి వాడుకుంటే చాలు. దీంట్లో వచ్చేటటువంటి మెటీరియల్స్ అనేవి నాసా లాంటి సంస్థ కొనుగోలు చేస్తుంది, కాబట్టి మనకి ఇది సరైన పెట్టుబడి. ఇలా రకరకాల మోసాలు చూస్తున్నాం. అయితే ఈ రైస్ పుల్లింగ్ ఏంటి? ఒక పాత్ర, దాని చుట్టూ బియ్యం వేయగానే అది ఆకర్షించుకోవటం, ఇవన్నీ ఈ మ్యాజిక్లు, ఈ జిమ్మిక్లు ఏంటి అంటే డీటెయిల్గా తెలుసుకుందాం. మనతో పాటు వెంకటేష్ కందులు గారు ఉన్నారు, సీనియర్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఫ్రమ్ అరవిందో ఫార్మా. నమస్తే సార్. నమస్తే సార్, చాలా మందికి ముందు డౌట్, ఈ రైస్ పుల్లింగ్ గురించి చెప్పడానికి మనకున్నటువంటి నాలెడ్జ్ కానీ అర్హత ఏంటి అంటే, సో మీకు ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి? మ్యామ్, తాతగారు గోల్ సత్యరాజ్ గారు అని ఉండేవారు. ఆయన తన జీవితకాలంలో చాలా సేకరించారు. పురాతన వస్తువులు, మినరల్స్, ఫాజిల్స్, కాయిన్స్ కలెక్ట్ చేశారు. ఆయన హిస్టోరియన్. నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాను, కానీ నేను జాబ్ చేసేదైతే దానిపైనే చేస్తున్నాను. నా హాబీ పురాతన నాణ్యాలు కలెక్ట్ చేయడం, యాంటిక్స్ కలెక్ట్ చేయడం, ఫాజిల్స్, మినరల్స్ కలెక్ట్ చేయడం అన్నది నా హాబీ. ఈ హాబీలో కొన్ని పీక్స్కే వెళ్ళాను నేను కొంతవరకు. సో సూపర్ డెప్త్ సబ్జెక్ట్ అనేది మీకు ఉందండి అని అనుకుంటాను. ఎప్పటి నుంచి సార్ ఈ కలెక్షన్ అనేది? నేను 8 ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి కలెక్ట్ చేస్తున్నాను. అంటే తాతయ్య ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి, ఆయన పక్కన కూర్చున్నాం కాబట్టి మనకు హాబియస్ గా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో మనం టెలికాస్ట్ చేసిన ఈ లేటెస్ట్ న్యూస్ రైస్ పుల్లింగ్ చీటింగ్ అనేది మీరు చూసి ఖచ్చితంగా దీని మీద అవేర్నెస్ అనేది అవసరం మేడం. మీరు డాక్టర్ గారిని అడిగారు, మీరు డాక్టర్ చదివారు కదా, అయినా కూడా దీని మీద ఎందుకు అంత అత్యాసతో పెట్టుబడి పెట్టారు అని నేను అడిగిన క్వశ్చన్కి మీరు కనెక్ట్ అయ్యారు. బట్ నిజమే సార్, అంటే మోసపోవడానికి రకరకాల అవసరాలు, కారణాలు కూడా అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అవసరాలు కావచ్చు, ఆశ కావచ్చు, ఇవన్నీ కూడా దానికి అట్రాక్ట్ అవ్వడానికి స్కోప్. ప్రధానంగా అసలు ఆ రైస్ పుల్లింగ్ అంటే ఏంటో తెలీదు, అందులో ఉన్న మెటీరియల్స్ ఏంటో తెలీదు, దీనివల్లే అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎలాంటి నాలెడ్జ్ ఇస్తారు? యాక్చువల్ రైస్ పుల్లింగ్ అంటే బియ్యాన్ని ఒక వస్తువు ఆకర్షిస్తుంది. అటువంటి వస్తువుకి చాలా గొప్ప లక్షణాలు ఉంటాయి. అంటే హెవీ రేడియేషన్ ఉంటుందని, చాలా రకరకాలైన ఎక్స్ట్రా న్యాచురల్ పవర్స్ అన్నమాట, సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయని వాళ్ళు చెప్తారు. వాటిలో వన్ ఆఫ్ ది క్వాలిఫికేషన్, అంటే సింపుల్ క్వాలిఫికేషన్, ఎటువంటి టెస్ట్లో లేకుండా చేయగలిగింది బియ్యాన్ని ఆకర్షించడం అని చెప్తారు. దానికి మరిన్ని కూడా ఉన్నాయని చెప్తారు. సో మనం గుర్తించగలిగింది అయితే బియ్యాన్ని ఆకర్షిస్తే సింపుల్గా చెప్పేయచ్చు అని చెప్తారు. ఎందుకంటే బియ్యాన్ని ఆకర్షించడానికి ఎట్లాంటి పవర్స్ దాంట్లో ఉండవు కదా. బియ్యం ఎలా అతుక్కుంటున్నాయి, బియ్యం ఎలా ఆ పాత్ర చుట్టూ తిరుగుతున్నాయి అనేది పెద్ద మిరాకిల్ అనిపిస్తుంది. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్ బియ్యం ఒక ఇనుము అయస్కాంతం మాత్రమే ఇనుముని ఆకర్షిస్తుంది. మరి ఏ వస్తువుని ఆకర్షించదు. అది మనం సైంటిఫిక్గా ఒప్పుకుని తీరాలి. మిగిలినవి ఏదైనా చెప్పాడు అంటే అది సూపర్ న్యాచురల్ పవర్స్. ఇవన్నీ చాలా వరకు అబద్ధాలు. అది ఎట్లా అట్రాక్ట్ చేస్తుంది అన్నది మీకు వచ్చిన కరెక్ట్. సో దానికి అది అట్రాక్ట్ చేయడానికి మంత్రాలు, మాయలు ఇట్లాంటివి అన్నీ చెప్తుంటుంటారు. కానీ అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎందుకు అట్రాక్ట్ చేస్తుంది అన్నది ఎందుకు చెప్తారంటే, భూమి బయట అనేక గ్రహ శకలాలు తిరుగుతున్నాయి సూర్యుని చుట్టూ భూమి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఎలా తిరుగుతున్నారో అనేక గ్రహ శకలాలు కూడా తిరుగుతున్నాయి. అట్లాంటి గ్రహ శకలాలు గతి తప్పి భూమి మీదకి వచ్చి పడతాయి. వాటిని గ్రహ శకలాలు అంటాం, తోక చుక్కలు అంటాం, డిఫరెంట్ పేర్లతో ఉన్నాయి.
ఆ తోక చుక్కని మనం ఇంగ్లీష్లో అయితే ఆ పైన ఉంటే మీటియోర్ అంటాము, గాలిలో ఉన్నప్పుడు మీటియోర్ అంటాము, భూమిని టచ్ అయితే మీటియోరైట్ అంటాము. ఆ టచ్ అయినప్పుడు ఆ వేడిగా వచ్చి అంటే ఆ అట్మాస్ఫియర్లో ఉన్న ఇది ఒక స్టోను భూమి ఆకర్షణ శక్తికి లోనైనప్పుడు ఆ భూమి అట్మాస్ఫియర్లోకి వచ్చినప్పుడు ఆక్సిజన్ ఉంటుంది. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్కి అంటే భూ ఆకర్షణ శక్తికి దాని వేగం వేల కిలోమీటర్ల పర్ అవర్కి వచ్చేస్తుంది అన్నమాట. అంటే చాలా ఎక్కువ స్పీడ్కి వచ్చేస్తుంది. ఆ స్పీడ్కి దానిలో వేడి పుట్టి అదే మెల్ట్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. అది పగలైతే మనం గమనించడం, నైట్లో అయితే మనకు కనిపిస్తుంటుంటుంది. వాటిని తోక చుక్కలు అంటుంటారు, ఏవో పేర్లు చెప్తారు. సో అది భూమి పైన పడుతుంది. ఆ పడినప్పుడు దానికి కొంత రేడియేషన్ ఉండడం లేదా కొంత ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో అది మ్యాగ్నెట్కి అతుక్కోవడం లాంటివి ఉంటాయి. కానీ అవేమి సూపర్ కాస్ట్లీ కాదు, సూపర్ రేర్ ఐటమ్స్ అయితే కాదు. రోజు పడతానే ఉంటుంటాయి, వెరీ కామన్గా. అక్కడ ఇక్కడ పడతాయి, ఈ రోజు ఈ ఊర్లో పడతాయి, రేపు ఇంకో ఊర్లో పడతాయి. సో మీటరైట్స్ అనే కామన్గానే పడుతుంటుంటాయి. అది పడినప్పుడు కింద కెనెటిక్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. అంటే ఆ ప్రెజర్తో ఆ హీట్తో పడింది కాబట్టి కెనెటిక్ ఎనర్జీ ఫామ్ అయ్యి ఆ కింద ఉన్న ఇసుక సిలికేట్గా మారి దాన్ని టెక్టైట్ అంటాము. అంటే అగ్నిచింతామణి అని తెలుగులో చెప్తారు, అగ్నిచింతామణి అంటారు. దానికి కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని నమ్ముతారు. అది నమ్మకాలు, ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ దానికి సరైన ఆధారాలు ఏమి ఉండవు, సైంటిఫిక్ రీజన్స్ లేవు. లైక్ డబ్బులు అట్రాక్ట్ చేస్తుందని, మీలో ఉన్న కష్టాలు పోతుంటుంటాయని, ఇట్లాంటి చాలా చెప్తుంటుంటారు. అది మీ నమ్మకం మీది, నా నమ్మకం నాది. సైంటిఫిక్గా ఏ ఆధారాలు లేవు. నెంబర్ 3 మరోటి ఏంటి, థండర్ స్ట్రైక్ అయినప్పుడు, అంటే దాన్ని ఏమంటారండి తెలుగులో, పిడుగు పడినప్పుడు ఆ పిడుగు పడిన కింద ఒక అద్భుతమైన మెటీరియల్ ఫామ్ అవుతుంది అంటారు. దాన్ని మా భాషలో అయితే ఫుల్గురైట్ అంటాం. అంటే జియాలజిస్టుల భాషలో ఫుల్గురైట్ అంటారు. అంటే ఆ వేడి, అంటే అక్కడ థండర్ అంటే పైన మెగావోల్ట్స్ వోల్టేజ్ జనరేట్ అవుతుంది. ఆ వోల్టేజ్ భూమికి చేరినప్పుడు సో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్కి మట్టిలో ఉండే సిలికేట్స్ మెల్ట్ అయిపోయి ఒక వేర్లాగా ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఆ వేడికి అవి కరుగుతుంది, మట్టిలో ఉన్న సిలికేట్స్ కరుగుతాయి, కరిగి అలా ఫామ్ అవుతాయి. దాన్ని ఫుల్గురైట్ అంటాం. ఆ ఫుల్గురైట్ కానీ దీనికి కూడా అద్భుతాలు ఉన్నాయని నమ్ముతారు. అంటే ఇది ఓన్లీ భారతదేశంలోనా, ఈ దేశం ఆ దేశం అని కాదండి, చాలా దేశాల్లో చాలా రకరకాలైన పేర్లతో రకరకాలైన నమ్మకాలు ఉన్నాయి. ఎవడైనా అమ్ముకుని కూడా ఏదో కథ చెప్తాడు, ఇది నా దగ్గర ఉంది అంటే మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇది ఏదో అద్భుతం. సో కరెక్ట్. సో అలాగే ఈ మిటోరైట్ కానీ, థండర్ స్ట్రైక్ కానీ, ఈ గోపురం పైన కానీ ఏదైనా మెట్ల మీద కానీ జరిగినప్పుడు ఈ రైస్ పుల్లింగ్ కెపాసిటీస్ వస్తాయి, కొన్ని ఎక్స్ట్రా సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయని చెప్తారు వాళ్ళు. చెప్తారు అంతే, అది కరెక్ట్ కాదు. అట్లాంటి పవర్ ఏమీ జనరేట్ అవ్వదు. సో అట్లా ఆ ఐటమ్ ఎక్కడో దొరికితే మీకు కోట్లు వస్తాయని చెప్తారు. దాన్ని ఎలా తయారు చేస్తారు, ముందు మాత్రం ఇంత పాత్ర తీసుకొచ్చి పెడతారు, ముందు పెట్టి దాంట్లో ఆ పాత్రలో కింద చిన్న ఆ పాత్రని పెడితే బియ్యాన్ని మీతోనే తెప్పిస్తారు. జరిగేది ఏంటంటే మీరో నేనో మనమే పట్టుకెళ్తాం, మనల్నే బియ్యం తెచ్చుకోమంటారు. బియ్యం తెచ్చుకుంటే బియ్యం వేస్తారు, బియ్యం వేసి పక్కనే పాత్ర పెడతారు. పాత్ర పెట్టి అది చూపిస్తారు మీకు. చూపిస్తుంటుంటే అది ఆ పాత్ర మన అయస్కాంతానికి ఇనుప ముక్కలు ఎలా అట్రాక్ట్ అవుతుంటుంటే క్వశ్చన్, మంచి క్వశ్చన్. యాక్చువల్ బియ్యం మీరు పట్టుకెళ్ళిన బియ్యమే అట్రాక్ట్ అయినాయి అని మీరు అనుకుంటున్నారు. ఆ ముందు ఆ మాంత్రికుడు కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తాడు. అంటే ఇది తీయడానికి చాలా ఇది కావాలని పెద్ద పెద్ద జుట్టు వేసుకుని, ఆర్టిఫిషియల్ హెయిర్ పెట్టుకుని, రకరకాల బొట్లు అవి పెట్టుకుని చాలా కొన్ని మ్యాజిక్లు చేసి చూపెడతాడు. దాంట్లో భాగంగా కోడిని కత్తిరిస్తాడో, పీక్ వస్తాడో, ఏదో తిప్పుతాడు. అవన్నీ మీరు చూడలేక చూస్తుండగానే కళ్ళు మూసి చేసి లోపల ఏదో చిన్న ఫైర్ లాంటిది ఏదో చేసో మిమ్మల్ని డైవర్ట్ చేస్తాడు. డైవర్ట్ చేసి మీ బియ్యం ప్లేస్లో వాళ్ళ బియ్యం వస్తాయి. వాళ్ళ బియ్యం ఉంటాయి సార్, అది ఎలా అన్నా చెప్తాను. సో వాళ్ళ బియ్యం వేస్తారు. ఆ బియ్యాన్ని ఆ చెంబు లాగుతుంటుంటది. ఆ చెంబు లేదా ఆ పాత్ర లేదా డిఫరెంట్ ఆ గోపురం లాంటి ఇది ఏది యాంటిక్ కాదు, సింపుల్ ఎత్తడే లేదా రాగి పాత పాత్ర. దాన్ని పెయింట్ వేసి
పాత డిస్టెంపర్ పామి, బొగ్గు పామి, ఫెవికాల్ గమ్ములు ఒక పురాతనమైన వస్తువులాగా క్రియేట్ చేస్తారు. అది పెడుతుంటుంటే ఈ బియ్యం లాగుతుంటుంటాయి. అదే మీకు ఫుల్ సాటిస్ఫై. మీరు అంతే కదా, బియ్యం లాగడం ఏంటి? బియ్యం లాగడం కదా, నేనైనా అంతే. సామాన్యుడిగా మనం అదే సాటిస్ఫై అవుతాం. అబ్బా ఇదేదో చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనకి. సో అట్లా అట్రాక్ట్ చేసి దీన్ని కానీ మీరు వేరే దేశాల్లో అమ్మితే కోటాను కోట్లు వచ్చేస్తాయని చెప్తారు. సో దానికి అట్రాక్ట్ అవుతారు. ఈ బియ్యం ఎలా లాగుతాయి అన్నది మీకు క్వశ్చన్ ఉంది కదా. ఆ బియ్యం ఎలా లాగుతాయి అంటే ఆ బియ్యాన్ని బియ్యంగా ఉన్నప్పుడు కాకుండా ధాన్యంగా ఉన్నప్పుడు, ప్యాడీగా ఉన్నప్పుడు దాన్ని నానబెడతాడు. నానబెట్టి ఆ బియ్యం మెత్తబడుతుంది లోపల, దాన్ని మెత్తబడుతుంది. దాంట్లోకి చిన్న చిన్న ఇనుప రజను గుచ్చుతాడు. మెత్తబడగానే గుచ్చిన తర్వాత ఎండబెడతాడు. ఎండబెట్టితే మళ్ళీ బియ్యంలో అయిపోతుంది, గట్టిపడిపోతుంది, ఎక్స్పోజ్ అవ్వదు కాబట్టి పైన ఉన్న పొట్టుకి. తర్వాత ఈ పైన ఉన్న పొట్టు ఒలిచేస్తాడు. ఒలిచేస్తే లోపల ఐరన్ రజని వెళ్ళింది, పైన బియ్యం ఉంది. సో అలాంటి బియ్యాన్ని కొంచెం పాలిష్ చేసి రెడీ చేస్తాడు అనమాట. వాడు ప్రిపేర్ చేసి ఉంచాడు అది, ఆ బియ్యాన్ని. అంత పర్టికులర్ గా మనం చూడడం, మిమ్మల్ని చూడనివాడు కదా, మిమ్మల్ని పట్టుకునేవాడు, మిమ్మల్ని చూసే అవకాశం ఇవ్వరు మీకు అక్కడ. అసలు లేడీస్ని అయితే దగ్గర రావద్దు, మీకు ఏదో ఉంటది, ఆ దూరంగా ఉండండి, అబ్బాయి నువ్వు దూరంగా ఉండి, నీకు సిగరెట్ అలవాటు ఉందా, ఏదో మగోడు అన్నవాడికి ఎవరికైనా ఏదో దరిద్రమైన అలవాటు ఉంటది కదా, ఎట్లాంటిది ఏదో చెప్పి దూరం పెడతారు. మిమ్మల్ని కొంచెం దూరం పెడతారు. దూరం పెట్టి ఈ కోండు కొయ్యడం అని, ఏదో మంత్రాలు చదవడం అని, ముగ్గేయడం అని, ఈ స్టోరీలో ఆడి బియ్యం వచ్చేస్తారు. మీరు ఇచ్చిన బియ్యం అని మీరు అనుకుంటుంటారు, నేను అనుకుంటుంటాము. ఆ దొంగోడు తెచ్చిన బియ్యం వచ్చేస్తాయి. ఆ బియ్యాన్ని అది లాగుతుంటుంటది. ఇంకా అక్కడి నుంచి స్టోరీ మీకు నమ్మకం స్టార్ట్ అయిపోతుంది. ఆ నమ్మకం స్టార్ట్ అవడానికి దీని అన్నిటికంటే ముందు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ నెట్వర్క్ ఉంది కదా, ఆ నెట్వర్క్ లో మనం పడ్డానికి కారణం. సరే, ఎంత టెక్నాలజీ మన వాళ్ళే వాడుతున్నారు అంటే ఎంతవరకు ఫ్యాక్ట్? ఇప్పుడు తెలంగాణకు చెందిన ఆమె కూడా చెప్పారు, వైజాగ్ వాళ్ళు ఇందులో ఉన్నారు అని. వీళ్ళకి ఎంత టెక్నాలజీ ఉంటుందా యాక్చువల్గా? అది బిహైండ్ ఎవరైనా ఉంటారంట. యాక్చువల్ ఇది వీళ్ళందరూ అనుకునేది ఏంటంటే ఏదో లోకల్లో చెత్త, చిన్న చెత్త అనుకున్నారు. వీళ్ళంతా యాక్టర్స్ అండి. ఓకే. యాక్చువల్ డైరెక్టర్, యాక్చువల్ ప్రొడ్యూసర్ గుజరాత్, రాజస్థాన్లో ఉంటారండి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ప్లేయర్ని పెట్టి ఆడిస్తుంటుంటారు. ఆపరేటింగ్ అంతా అక్కడి నుంచి అవుతుంది. ఈవెన్ మీకు ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినా కానీ అక్కడ అకౌంట్కి వెళ్తాయి. సో వాళ్ళు ఎట్లా చేస్తారన్నది చూద్దాం. మొదటిది విక్టిమ్ని ఐడెంటిఫై చేస్తారు. విక్టిమ్ అంటే ఎవరు? మీరు, నేను. బాధితురాలు అవ్వడానికి అర్హతలు చెప్పండి సార్. ఓకే, బాధితురాలు అవడానికి అర్హతలు. ఓకే. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నారు, మీరు నిజమైన పేదవాడుగానే ఉండిపోవాలి అంటే ఆ రూట్ లో వచ్చి చెప్తే జనాలు కనెక్ట్ అవుతున్నట్టు. ఇప్పుడు నిజమైన బాధితురాలు అవ్వాలి అంటే అర్హతలు. ఓకే, కరెక్ట్. బాధితుడికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఏదైనా ఒక చోట ఈ కేసుల్లో బాధితుడిని గుర్తించాలి. వాళ్ళు విక్టిమ్ని ఐడెంటిఫై చేస్తారు, బలిపశువుని ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేయడానికి మొదటి లక్షణం వన్ నైట్ మిలియనీర్, అంటే ఒక రాత్రిలో కోటేశ్వరుడు అయిపోవాలనుకునే లక్షణాలు వాళ్ళు ఉండాలి. ఏదైనా జరిగితే బాగుండు, ఏదో అద్భుతం జరిగిపోవాలి, బతుకంతా మారిపోవాలి, దెబ్బకి బెంచ్ కారుకి వెళ్ళిపోవాలి అన్న ఆలోచనలు ఉండాలి. లేదా నెంబర్ 2, పాపం కష్టాల్లో ఉండడం, చాలా అప్పుల్లో ఉంటాడు, బిజినెస్ లాస్ అయిపోవడం, డబ్బు ఉండి కష్టాల్లో ఉండడం. అంటే మరీ మొత్తం అయిపోతే డబ్బులు పెట్టుబడి పెట్టాడు కదా, సో ఆడు తీసుకోవడం. ఆడి దగ్గర ఆల్రెడీ 1 కోటి 2 కోట్లు ఉండాలి, ఆల్రెడీ 4-5 కోట్లు లాస్ అయిపోయినా కనీసం 4-5 కోట్లు ఉండాలి, 1 కోటి రూపాయలన్నా ఉండాలి. అటువంటి వ్యక్తులు వీళ్ళు వెతుకుతారు. వెతికి ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గరికి మన ఏదో ఏజెంట్ గానే ఏదో విధంగా 1-2 సార్లు జస్ట్ పరిచయం. ఈ డెసిషన్ మేకింగ్ కూడా ఇంట్లో వాళ్ళతో షేరింగ్ చేసుకునే వాళ్ళు కాకుండా ఓన్ డెసిషన్ తీసుకునే వాళ్ళలాగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఈ డాక్టర్ గారే కాదు, గతంలో శ్రీకాకుళంలో కూడా ఇలాంటి రైస్ పుల్లింగ్ కేసు చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పట్లేదు, ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తున్నామని దాస్తూ
ఆఖరికి కోట్లు మోసపోతున్నారు. మొత్తం అంతా అయిపోయాక కానీ తెలియదు. మనకి రెగ్యులర్గా తెలిసిన వాళ్ళలాగా, చాలా పెద్దవాళ్ళలాగా, చాలా తెలిసిన వాళ్ళలాగా పరిచయం చేసుకుంటారు. సరే, ఇక్కడ 2 రకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి బాగా నాలెడ్జ్ లేకపోవడం ఒకటి, అంటే ఇందులో వేస్తే డబ్బులు తిరిగి మళ్ళీ రెట్టింపై వస్తాయి, ఇదేదో మాయాజాలమో మంత్రజాలమో సినిమాటిక్ రేంజ్లో. ఇప్పుడు చదువుకొని మంచి నాలెడ్జ్ వాళ్ళు, ప్రొఫెషనల్గా వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళు కూడా నమ్ముతున్నారు. అంటే కొన్ని రకాల మెటీరియల్ పేర్లు చెప్తున్నారు వీళ్ళు. నాసా కొనుగోలు చేస్తుందని, లేకపోతే ఇట్లాంటి కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు వీటిని తీసుకుంటాయి ఫార్ములాస్ కోసం అని. ఏంటి సార్ అది? యాక్చువల్ వాళ్ళు ఏం చెప్తారంటే ఈ పై గ్రహాలకి వెళ్ళడానికి వీటికి రాకెట్లో ఫ్యూయల్ కింద వాళ్ళు సింపుల్గా ఏం చెప్తారంటే మీకు పూర్తి డీటెయిల్స్ ఎవడు ఇవ్వడు. అసలు ఎందుకు కొంటున్నారో ఈ 1000 కోట్లకి 100 కోట్లకి అన్నది ఎవరో డీటెయిల్స్ ఇవ్వరు. వాడు కూడా హైడ్ అండ్ సీక్లోనే గేమ్ ఆడతాడు. ఉదాహరణకి ఒకడు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతాడు, మీకు ఆ లక్షణాలు ఉండాలి, ఉంటేనే అప్రోచ్ అవుతాడు. నేను బాధితురాలిని, నష్టపోవడానికి సిద్ధంగా ఓకే, సో నేను దొంగను అనుకుందాం. దొంగడు ఏం చెప్తాడంటే మీకు మేడం మీరు జర్నలిస్ట్ కదా, మీకు చాలా నెట్వర్క్ ఉంటుంది, వైజాగ్లో చాలా తిరుగుతున్నారు, సో మీ బ్రదర్ వాళ్ళకి బిజినెస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా తిరుగుతున్నారు కదా, మీరు ఎక్కడైనా రైస్ పుల్లింగ్ చేసి పాత్ర ఏమైనా దొరికితే చూడండి, నా దగ్గర బయ్యర్ ఉన్నాడు, అంటే కొనుగోలుదారు నా దగ్గర ఉన్నాడు, ఏమైనా ఉంటే చూడండి అంటే సాధారణ మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది? అసలు దాని గురించి నాకు నాలెడ్జ్ లేదు, కానీ ఇదేదో ఇంపార్టెంట్ మెటీరియల్ రైస్ పుల్లింగ్, ఎంత కష్టాన్ని కూడా అడగొచ్చు కదా, అడుగుతాను. అప్పుడు నేను చెప్పే ఫిగర్ ఎంత ఉంటుందంటే 5K CR 6K CR అంటాడు. 5K వేల CR కోట్లు, 5,000 కోట్లు అంటే బహుశా ఎన్ని సున్నాలు ఉంటే లెక్కడం కూడా కష్టం తెలుసా మేడం మీకు. వాడు అట్లాంటి ఫిగర్ చెప్తాడు దొంగోడు. చెప్తే నెక్స్ట్ క్వశ్చన్ మీద ఏముంటుంది? ఎక్కడ దొరకవచ్చు, ఎవరైనా కనెక్టింగ్ పీపుల్ ఉన్నారా కరెక్టే కదా, అట్లా అడుగుతారు. లేదా ఎందుకు పని చేస్తుంది, ఎందుకు వాడతారు. సెకండ్ క్వశ్చన్ మాత్రం అదే ఉంటుంది, దేనికి ఇంత అమౌంట్ అంటే దేనికి ఉపయోగపడుతుంది కదా. అప్పుడు వాడు ఏం చెప్తాడంటే నాకు నేను మీకుతో చెప్పకూడదు, కొనుగోలుదారుడు ఎవరని కూడా అడుగుతారు కదా, అది చెప్పను నేను, ఎందుకంటే నాకు ఏజెన్సీ మా పర్సంటేజ్ నాకు పోతుంది, సో అది నేను మీకు చెప్పను. కానీ ఎందుకు కొంటారన్న కూడా నాకు పూర్తిగా తెలియదండి, జస్ట్ నేను ట్రేడర్ని అంతే, జస్ట్ మీ దగ్గర కొని ఏజెంట్ని అంతే, మీ దగ్గర ఉన్న దాన్ని ఆయనకు అమ్మిచ్చేసి నేను కమిషన్ తీసుకుంటాను. ఆయన కేరళ అది వెళ్ళిపోతాడు, పెద్ద ఫారినర్ అది ఇది అని చెప్తాడు. చెప్పి అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి ఫారిన్ వెళ్ళిపోతుంది, వేరే దేశాలకు వెళ్ళిపోతాయి. ఆ వేరే దేశాల్లో నాసా వాళ్ళు అది కొంటారండి, అది 1000 కోట్లు మామూలుగా ఉండదు. అది ఏకంగా నాసా వేరే గ్రహాల మీదకి రాకెట్లు పంపించడానికి ఫ్యూయల్ కింద, అది పెట్రోల్ కింద ఇదే వాడుతుంది, లేదా ఆ మెటల్నే వాడుతుంది. ఆ మెటల్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇలాగా చెప్పాను కదా, ఆ మెటల్ ఫార్ములా తెలియదు, దాని గురించి ఐడియా లేదు, ఆ పదం పరిచయం లేదు, అంటే పరిచయం లేని వర్డ్స్ వాడతాం కదా. నాసా టెటానియం అని 8,000 కోట్లు ఈ ఫిగర్లకు పడతాం. మీతో మాట్లాడేదంతా కూడా సైంటిఫిక్ గా మాట్లాడతాం, ఏమి తలకు మాసిన వాళ్ళు వచ్చి మాట్లాడను కదా, ప్రొఫెషనల్ గా మాట్లాడతాం. సో వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయిన తర్వాత పూర్తిగా అట్రాక్ట్ అవ్వరు, జస్ట్ మీరు సరే చూద్దాం ఆలోచన వస్తారు. వచ్చినప్పుడు వాడు దొంగోడు ఇంకో మాట ఏం చెప్తాడంటే, మేడం పలానా చోట ఉందంట, అది భోగాపురంలో ఉందంట, ఒకసారి మేము వెళ్తున్నాము, మీరు వస్తారా, జస్ట్ వెళ్దాం అంతే, జస్ట్ చూసి వచ్చేద్దాం అంటే, మీకేం ఖర్చు లేదుగా, మీరు ఫ్రీగానే కదా చూద్దాం అనుకుంటున్నారు. అక్కడి నుంచి మనకి కనెక్టింగ్ పాయింట్ స్టార్ట్ అయిపోతుంది, నాతో బాండింగ్ ఏర్పడుతుంది, వెళ్ళడం రావడం. ఒక్కొక్కసారి స్టేజ్ వైజ్ గా ఇన్వెస్ట్ పెట్టడానికి నేను రెడీ అయిపోతూ ఉంటాను. ఇట్లా ఇంకా మొత్తం మిమ్మల్ని మెంటల్ గా ప్రిపేర్ చేస్తాడు దొంగోడు ప్రిపేర్ చేస్తున్నాడు మిమ్మల్ని మెంటల్ గా. మీరు పెట్టుబడి ఒకేసారి పట్టుకొచ్చేస్తే మీరు కొనరు. సరే, ఇప్పుడు రైస్ పూలింగ్, దీనికి చిన్న కనెక్టింగ్ ఇద్దాం.
గుప్త నిధులు ఇవి కూడా మనం చూసాం. రాత్రి పక్క ఇంట్లోని కూడా సౌండ్లు రాకుండా డీజే సౌండ్లు పెట్టో టీవీ సౌండ్లు పెట్టుకోనో తవ్వకాలు జరుపుతూ ఇవి కూడా చూసాం. సో ఇవన్నీ కూడా ఇంకా యాంటిక్ డిపార్ట్మెంట్ వైజ్గా అయితే కనుక ఫుల్ నాలెడ్జ్ మీరు చెప్తా ఉంటారు. బట్ ఈ ఆశ దురాశ ఇవన్నిటికి కూడా బాధితుడు అనేవాళ్ళు రెడీ అయిపోతారు, అంటే వాళ్ళ మ్యానిపులేటింగ్ లోకి వెళ్ళిపోతారు. మేడం ఫస్ట్ అండి యాంటిక్స్ నా దగ్గర కొన్ని కలెక్ట్ చేస్తాను, కలెక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోటాను కోట్లు పెట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరండి. ఏదో ఇది ఉందనుకోండి, ఇది ఒక 200 సంవత్సరాల క్రితం దీపబుడ్డి, దీన్ని నాకు ఇష్టం కాబట్టి ఒక 500కో 1000కో లేదా 10,000కో కొంటాను. కోటాను కోట్లు స్పెండ్ చేసి ఎందుకు కొంటాను? ఇది ఈ వెనకది ఉంది ఆ రాజు రాణి బొమ్మలు, అవి రెడ్ శాండిల్వుడ్తో చేసేవారు. ఎప్పుడో మన బాగా చిన్నప్పుడు వాడేవారు మనం. దాన్ని ఎంత కొంటారు? గట్టిగా అయితే 5,000కో 10,000కో కొంటారు, లేదా 20,000కి కొంటారు. కోటాను కోట్లు కొనివాడు ఎవడుంటాడు? కోటాను కోట్లు ట్రేడ్ జరిగితే అది అఫీషియల్గానే జరుగుతుంది ట్రేడ్. సో ఎవడో కొండో అట్లాంటి మెటల్స్ కానీ అట్లాంటి రేట్లు కానీ ఎక్కడా లేవు. సో మీరు అట్లాంటివి నమ్మకండి, అవన్నీ ట్రాప్ చేసి ఎక్కడో చోట మిమ్మల్ని మోసం చేయడమే. థ్యాంక్ యూ సార్. సో ఇది వెరీ వాల్యుబుల్ నాలెడ్జ్ వీడియో. ఎందుకంటే నమ్మకండి అని సింపుల్గా చెప్పేస్తే ఎందుకు నమ్మకుండా ఉండాలి సార్ అని క్వశ్చన్లు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇంత డీటెయిల్గా అసలు రైస్ పూలింగ్ ఏంటి, వీళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు, బాధితులుగా మనం మారే ముందు మనల్ని మెంటల్గా ఎలా ప్రిపేర్ చేస్తారు, అసలు ఈ బియ్యం వెళ్ళి ఆ పాత్రకు అతుక్కోవడం ఏంటి, డబ్బులు డబల్ అవుతాయి అని చెప్తే వెంటనే నమ్మడం ఏంటి, ఇవన్నీ మీకు డీటెయిల్గా చెప్పినాక ఇలాంటి మోసాలను నమ్మకండి అని వెరీ క్లియర్ మెసేజ్ ఇవ్వడమే ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు